నమస్తే. సుప్రీంకోర్టు ఒక 3 రోజుల క్రితం ఒక తీర్పిచ్చింది. అది ఏపీ హైకోర్టు యొక్క తీర్పును సమర్థిస్తూ అంటే కరెక్టే అని చెప్తూ ఒక తీర్పిచ్చింది. ఆ వార్త మీరందరూ దాదాపు వీక్షించుంటారు, చూసింటారు, విన్నుంటారు కూడా. ఆ తీర్పు ఏందంటే హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు క్రిస్టియన్ మతంలోకి వెళితే వాళ్లకు ఎస్సీకి సంబంధించిన ఏవైతే యాక్ట్లు ఉంటావో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ దానికి సంబంధించిన రిజర్వేషన్లు కానీ ఏవి కూడా అనుభవించరు, కోల్పోతారని చెప్పింది. అంటే ఓ రకంగా అసలు ఈ తీర్పు ఎట్లా వచ్చిందంటే ఈ బాపట్ల జిల్లాకు సంబంధించి ఒక గ్రామం పిట్టరాయపాలెమో ఏదో గ్రామంలో ఆనంద్ చింత ఆనంద్ అనే ఒక పాస్టరు ఆ గ్రామంలో ఒక చర్చి నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అయితే అదే గ్రామంలో రామిరెడ్డి ఆయన ఏం చేసిండు, అడ్డుకున్నాడు. ఎందుకు కడతావు నీ ఊర్లో చర్చి, అసలు కట్టొద్దు కదా అని. అది ఏదో వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో అడ్డుకున్నాడు. అయితే ఈ ఆనంద్ ఏం చేసిండు, ఏపీ హైకోర్టుకు పోయి ఒక పిటిషన్ వేసిండు. పిటిషన్ కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఈ రామిరెడ్డి మీద అని ఒక కంప్లైంట్ రాసేసిండు, పిటిషన్ వేసిండు. అయితే ఈ రామిరెడ్డి తరపు లాయరు అసలు ఈయన హిందువే కాదు, ఈయన క్రిస్టియన్ మతంలో ఉన్నాడు, ఆల్రెడీ పాస్టర్ ఈయన పేరు ఆనంద్ పాలు, అసలు ఈయనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అర్హతనే లేదని చెప్పిండు. చెప్తే కోర్టు కూడా విని వాదనలు నిజమే అని చెప్పింది. ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్గా కొనసాగుతున్నావు దాదాపు 10 నుంచి 12 ఏళ్ళ నుంచి. నీవు హిందూ మతంలో లేవు, క్రిస్టియన్ మతంలోకి పోయినావు, నీవు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెట్టమంటావు, నీకు అసలు ఈ హక్కే లేదు, అన్నీ కోల్పోయినావు అనేది ప్రధానంగా చెప్పింది. అదే అంశాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయిన ఆనంద్ పలాన్ హైకోర్టు ఇట్లా చెప్పింది, నేను క్రిస్టియన్ మతంలోకి పోతేంది, నేను దళితుని కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమంటే ఈ రకంగా తీర్పు వచ్చిందని పోతే అట్లేం లేదు, 100% అదే కరెక్ట్ అని చెప్పింది. అంటే ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు, వాళ్ళు దళితులే ముఖ్యంగా, వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి పోతే హిందూ దళితులకు ఏవైతే వర్తిస్తో అవి వర్తించవు. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఉంటుందో అది కోల్పోతారు అనేది ప్రధానంగా తీర్పిచ్చింది. అంటే ఈ అంశం గురించి కూడా చాలా చర్చ జరగాలి. ఎందుకంటే భారతదేశంలో కుల వ్యవస్థ, ఈ కుల రక్కసి చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఇవాళ కొత్తగా కాదు, ఇవాళ పాతగా కాదు. ఇప్పుడు దళితులు హిందూ దళితులు ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి పోయినంత మాత్రాన వాళ్ళకు నిజంగానే కుల వివక్ష లేదా గ్రామాలలో అంటే 100% ఉంటుంది. వాళ్ళని దళితుల్లాగానే చూస్తారు, అడ్డరాని వానిగానే చూస్తున్నారు చాలా మటుకు. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో అట్రాసిటీ ఇది కేవలం ఎవరికి వర్తిస్తుంది అంటే హిందూ సిక్కు బౌద్ధ ఈ మతంలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప క్రిస్టియన్లో ఉన్న వారికి మాత్రం వర్తించదని చెప్పింది. అంటే క్రిస్టియన్లో ఎందుకు వర్తించదంటే క్రిస్టియన్ల కులాలు లేవు, అంటరానితనం లేదు కాబట్టి అక్కడ క్రిస్టియన్లకు మతం పుచ్చుకుంటే లేకపోతే మతంలోకి వెళితే ఇవన్నీ కోల్పోతారు అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది రాజ్యాంగంలోనే ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచింది అది. అంటే ఇప్పుడు ఈ దళితుడు ఉన్నాడు, ఇప్పుడు హిందూ దళితుడు ఉన్నాడు అనుకో, దళితుడు ఇప్పుడు ఆయన ఆల్రెడీ హిందువుగా ఉంటాడు అనుకో, ఒకవేళ ఈయన సిక్కు మతంలోకి పోయిననుకో ఇవన్నీ వర్తిస్తాయి, లేదు బౌద్ధ మతంలోకి పోయిననుకో ఇప్పుడు హిందువులు వాళ్ళకి ఏవైతే వర్తిస్తున్నావో ఏవైతే హక్కులు పొందుతున్నారో అవన్నీ పొందుతారు. కానీ కేవలం క్రిస్టియన్ మతంలోకి పోతే మాత్రం లేవు, 100% లేదు. అంటే అక్కడ కులాలు మతాలు లేవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఆ కేసుకు సంబంధించి వాళ్ళకు వర్తించదు అనేది ప్రధానం. అంటే ఒకవేళ హిందూ దళితుడు సిక్కు మతానికి పోయినా బౌద్ధ మతానికి పోయినా వర్తిస్తే కానీ క్రిస్టియన్లకు పోతే వర్తించదు. మరి ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమన్నా వ్యతిరేకత అంటే ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి పోయినంత మాత్రాన ఇక కుల వివక్ష లేదంటే 100% ఉంది, 100% అంటరాని వానిగానే చూస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే అక్కడ అమెరికాలో లేకపోతే ఇతర దేశాల్లో కులాలు లేవు, అంటరానితనం లేదు కాబట్టి అది ఓకే. కానీ తెలంగాణలో లేదు కదా. ఇంకా ఈడవ తమాషా ఏంటంటే ఇప్పుడు రెడ్డిలు కమ్మలు కూడా మారుతారు మళ్ళీ.
క్రిస్టియన్లు. వాళ్ళకేం కాదు, వాళ్ళ క్యాస్ట్ మారదు వాళ్ళు. ఇది చర్చ జరగాలి దీనిపై. కమిషన్, రంగరాజన్ కమిషన్ ఏదో ఉంది, ఆ కమిషన్ కూడా కొన్ని రిపోర్ట్లు ఇచ్చింది. చర్చ జరగాలి. ఇప్పుడు కమ్మ ఉండడు, ఆయన కులం మారదు. రెడ్డి పోయిండు, ఆయన కులం మారదు. ఎవరిది మారదు? ఎస్సీలది మాత్రమే మారుతుంది, దళితులది. దీనిపై చర్చ జరగాలి. ఎందుకంటే ఇవాళ క్రిస్టియన్ దళితులు అనే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటరానితనం లేదు క్రిస్టియన్లో అని అంటున్నారు. కానీ అది ఈడ నిరూపితం కావాలి కదా, వాళ్ళకు ప్రాక్టికల్గా నిరూపితం కావాలి కదా. కానీ ఇప్పటికి ఉంది, అదే వివక్ష ఉంది, అదే అంటరానితనం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా తీర్పిచ్చింటుంది 100%. కానీ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు కూడా చాలా జరిగినాయి. మరి ఈ మార్పు జరగాలన్నా జరగొద్దా అనే చర్చ మాత్రం చాలా నడుస్తూ ఉంది, నడవాలి కూడా. నిజంగానే క్రిస్టియన్లకు పోతే అంటరానితనం లేదంటే 100% ఉంది. కాబట్టి దీనిపై ఆలోచన చేయాలి. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇవాళ దళితులంతా ఎక్కువ శాతం క్రిస్టియన్లకు పోతున్నారు. బీసీలకు తక్కువనే, ఇక కమ్మలు ఆంధ్రప్రదేశ్లో కమ్మలు రెడ్లు కొంతమంది పోతే పోయిరేమో, కానీ ఎక్కువ శాతం దళితులే పోతున్నారు. అందుకే ఈ దళితుల అంశం ఏమైందంటే ఇవాళ చర్చకు చాలా వచ్చింది. ఇవాళ హిందూ మతంలోనే ఉంటారు. ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి పోతారు, చర్చికి పోతారు, కానీ హిందూగానే చెప్పుకుంటారు. ఏంటంటే ఇక్కడున్న మెలిక ఇది. కాబట్టి దీనిపై లోతుగా చర్చలు జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలన్నా జరగొద్దా, ఓ కమిషన్ ఏర్పాటు చేయాలి. దీనికి పెద్ద తతంగం ఉంది, మామూలు తతంగం లేదు. పార్లమెంట్ ఆమోదం అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కులం అనేది 100% ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు, మతం మారితే కులం మారుతుంది అని. 100% అది నిజం. అది మతం ఏ మతానైనా మనం ఏ దేవునైనా మొక్కుతాం. ఇప్పుడు రాజకీయ నాయకులే టోపీ పెట్టుకుంటారు, ఇస్లాం దగ్గరికి పోయి, ముస్లింల పండగ కాడికి పోయి ఓ దగ్గరికి పోయి బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే సిక్కు కాడ సిక్కుది కట్టుకుంటారు. అంత మాత్రాన కులం మారినట్లే. అంటే కేవలం దళితులకే పెట్టిండ్రు. నేనేమంటున్నా అంటే రెడ్డిలకు పెట్టలేదు, కమ్మలకు పెట్టలేదు, కేవలం దళితులకే పెట్టిండ్రు. సరే దళితులకు పెట్టిండ్రు, అంటరానితనం లేదని క్రిస్టియన్ల వాళ్ళు క్రిస్టియన్లకు పోయినెంబడే బీసీసీ సర్టిఫికేట్ తీసుకునేంబడే ఇక వాళ్ళని అంటరాని వారిగా చూస్తున్నారా అంటే చూస్తలేరు. అదే వచ్చిన మెలిక. కాబట్టి దీనిపై చర్చ జరగాలి. దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉన్నాయి కొన్ని చోట్ల. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది సుప్రీంకోర్టు తీర్పుతోటి. కాబట్టి చాలామంది క్రిస్టియన్లు కూడా ఇదే వాదిస్తున్నారు. నిజంగా చెప్పండి, మీకు దమ్ముంటే మేము క్రిస్టియానిటీలే ఉన్నాం, మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నారా లేదా అనే క్వశ్చన్ వేస్తున్నారు. మరి చూడాలి. ఈ అంశం గురించి మేధావులతో మాట్లాడితే కూడా వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా ఈ అంశం గురించి మాట్లాడారు. నా ఇష్టం, మతం ఏ మతానికైనా నేను మొక్కుతా, కానీ కులం మారుతుందా అన్నాడు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి మరి ఇక రాజ్యాంగంలో జరిగే సవరణ కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏదేమైనా ఈ యొక్క తీర్పుతోటి చాలామంది హిందూ దళితులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.